సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. తను చాలా పేద కుటుంబంలోని పుట్టి తర్వాత ఎన్నో మంచి మొదట తను టీచర్గా ఉండి తర్వాత ఒక ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అలంకరించారు. విద్యార్థులందరూ ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేద్దామని వెళ్తే మరి గౌరవ ఎంఈఓ మల్కాజ్గిరి సురేష్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా మన ఉపాధ్యాయులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఈరోజు మీరు బాగా డాన్స్ చేశారు 4th to 5th క్లాస్. మరి మీరు చేసిన విధానం చాలా బాగుంది. ఇప్పటి వరకు మేము ఎక్కువగా హై స్కూల్స్లలో చూసుకుంటాం, బట్ ప్రైమరీ లెవెల్లో కూడా ఇంత బాగా చేస్తారని ఇవన్నీ ఐ కమ్ టు నో దట్. చాలా బాగా చేశారు. తర్వాత మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే యాంకరింగ్ చేయడం. ఆ ఇద్దరు పిల్లలు యాంకరింగ్ బాగా చేశారు. సో అంటే ఏదైనా కూడా ప్రాక్టీస్ లేకపోతే అయితే అంత పర్ఫెక్షన్ రాదు. కాబట్టి మంచి ప్రాక్టీస్ చేశారు. వాళ్ళని గైడ్ చేసినటువంటి టీచర్లు, ముఖ్యంగా మేము ఇందాక చూసినట్లయితే సుకన్య మేడం, షీ ఈజ్ ద బ్యాక్ ఎండ్. ఆమె మరి తాను ఈ డాన్స్ అంతా కూడా కొరియోగ్రఫీ ఇచ్చి పిల్లల్ని చేసినట్టుగా తెలిసింది. మిగతా టీచర్స్ కూడా మంచి సపోర్టింగ్గా టీమ్ వర్క్తో చేశారు. ఏదైనా కూడా అందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇలా ప్రూవ్ చేశాం. ఇది ఏదో ప్రైమరీ స్కూల్ లాగా అయితే లేదు. సో ఎక్సలెంట్, చాలా బాగా చేశారంటే. అండ్ ఇంకోటి వాళ్ళ ఫీలింగ్స్ మేము ఒకసారి చూసినట్లయితే పిల్లలు ఆ డ్యాన్స్లో ఎంత బాగా అంటే వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఫీలింగ్స్ కూడా చాలా చక్కగా డాన్సెస్ చేశారు. ఆ చేసిన 5-6 డాన్సెస్ కూడా చక్కగా చేశారు. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడారు. యాంకరింగ్ కూడా నాట్ ఇన్ తెలుగు. సో వీఆర్ మూవింగ్ ఇన్ టు ద ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఆ ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా చక్కగా, అంటే పిల్లలకి మనకు జనరల్గా కంపేర్ టు ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్ ఈ ప్రొనౌన్సియేషన్లో కొంచెం తేడా ఉంటుంది. బట్ ఈవెన్ దో ఏ వెల్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్ ఆల్సో చాలా బాగా చేశారంటే వెరీ హ్యాపీ. అండ్ మిమ్మల్ని అందరూ కూడా గైడ్ చేసి ఇంత బాగా తయారు చేస్తున్న మా ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా మా హెడ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ. శుభోదయమా, శుభ మధ్యాహ్నమా? ఇది చెప్పండి. ఎండ కొడుతుంది కదా,
కొడుతుందా? ఆకలి కూడా అవుతుందా? ఎప్పుడు తింటారు మరి? గంట అయినాక తిందామా? ఇప్పుడే తింటా. మరి ఇంకా గంట ప్రోగ్రామ్ ఉంది, వస్తా. డ్యాన్సులు ఉన్నాయి, వేరే డ్యాన్సులు ఉన్నాయి. డ్యాన్సులు అయితే ఓకే కదా? డ్యాన్సులు అంటే అప్పుడు ఏమో ఆకలి అని అనిపించేది. ఓకేనా? వెరీ చాలా చక్కటి ప్రదర్శన ఈరోజు. మీ చక్కటి ప్రదర్శన మరి టీవీలో కూడా చూపిద్దామా? మీకు అదృష్టం ఏంటంటే మీ పేరెంట్సే టీవీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా. మరి మీ ప్రోగ్రామ్ ఏదున్నా మంచి టీవీలలో వస్తుంది కాబట్టి ఈ డ్యాన్సులు పాటలే కాకుండా మీ చదువు కూడా చూపిద్దామా? అక్కడక్కడ చదవమంటే చదవగలిగే విద్యార్థులు ఉన్నారు కదా. మీకు కంప్యూటర్ సిస్టంలో కూడా నేర్చుకున్నారు కదా. కంప్యూటర్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసి డ్యాన్సులు నేర్చుస్తారు. టీచర్ ఒకసారి చెప్తే పట్టేస్తారు. అదే చదువు చెప్తే మాత్రం పట్టేయలేకపోతున్నారు. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది వచ్చేస్తుంది. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా? సో చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువు మంచిగా వస్తుంది. ఒక్కసారి చెప్తే రాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి. అడుగుతారా? రాకుండా కూడా వస్తుంది అని కూర్చోవద్దు. సరేనా? నెక్స్ట్ టైం ఇప్పుడు డ్యాన్సులు చూసాం కదా, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఏం చూస్తాం? మీ చదువు చూస్తాం. అందరికీ 20 ఎకరాల వరకు వస్తాయా? ఇల్లు నుంచి పైకి, పై నుంచి కిందికి రావాలి. ఓకేనా? నేను నెక్స్ట్ ఒక 3 రోజుల తర్వాత వస్తా. వచ్చినప్పుడు మీకు ఏమడుగుతా అంటే 12 ఎకరాల వరకు అడుగుతా. 20